నమస్తే. నేను సిరి. ప్రముఖ నటి సమంత గారి ఇంటైతే విషాదం నెలకొంది. సమంత గారి తండ్రి అయితే కన్నుమూశారు. అంటే ఇప్పుడు తనున్న ఏదైతే తను ఒక గత కొన్ని రోజుల నుంచి తను ఏదైతే అనుభవిస్తుందో అది ఆల్రెడీ చాలా తను ఫేస్ చేస్తుంది. సో, ఇలాంటి తరుణంలో మళ్ళీ తనకి ఇలాంటి ఒక న్యూస్ అనేది చాలా అసలు తన బాధను మరి ఎలా తను తట్టుకుంటుంది, ఏంటి అనేది మనకి తెలియని పరిస్థితి. సో, దీని మీద మనతోని మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం. నమస్తే సిరి. ఇప్పుడు చూస్తుంటే సమంత గారి నాన్నగారైతే ఇంకా లేరు, కాలం చేశాడు. సో, ఇప్పుడు దాకా అంటే తన లైఫ్‌లో 11 సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తికి అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని 4 సంవత్సరాల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకొని ఇప్పుడిప్పుడే కొంచెం అంటే తనని ధైర్యంగా ఉండడమే కావచ్చు, తనకి ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని ఓవర్‌కమ్ చేయడమే కావచ్చు అవన్నీ చేస్తుంది. ఇలాంటి తరుణంలో మళ్ళీ ఇదొక దెబ్బలాగా తనకి కోలుకోలేని ఒక దెబ్బలాగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు మరి ఎలా ఉండబోతున్నాయి సార్ సిట్యుయేషన్స్ అనేవి? సో, మనం చెప్పినట్టు సమంత తండ్రి జోసెఫ్ ప్రభు, జోసెఫ్ రూత్ ప్రభు. సో, ఆయన ఈరోజు చనిపోయారనే విషయం సమంత పెట్టినటువంటి తన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ ద్వారా ప్రపంచానికి అందరికీ తెలిసింది. సో, అందులో ఆమె ఒక బ్రోకెన్ హార్ట్ అని ఒకటి పెట్టేసి దానికి అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అని చెప్పేసి పెట్టాను. అంటే నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదాకా, అంటే దాంట్లోనే నా భావం, ఆమె చెప్పదలుచుకున్న భావం అంతా ఆ ఒక్క లైన్లో చెప్పేసింది. సో, తండ్రి మీద తనకి ఎంతటి ప్రేమ ఉందో, కాకపోతే ఆమె జీవితంలో ఎక్కువగా నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని మాత్రం నువ్వు వెళ్ళు, ముందుకు కొనసాగు అని చెప్పి ఆ ధైర్యాన్ని ఆయన ఇచ్చారా అనేది మాత్రం డౌటే. ఎందుకంటే ఒకసారి ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు నా తండ్రికి మధ్య ఉన్నది స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అన్నారు. అంటే నీకు అంత సీన్ లేదు, నువ్వు అంత స్మార్ట్ కాదు, నువ్వు జీవితంలో అంత ఎక్కువగా ఎదగలేవు అన్నట్లు ఇట్లా మాట్లాడేవాళ్ళు, నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు ఆయన అని చెప్పేసి సమంత ఒక ఇంటర్వ్యూలో ఫ్యామిలీ ప్రస్తావన వచ్చినప్పుడు, తండ్రి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పింది. అంటే మరి ఆ తండ్రి ఎందుకు ఆయన ఏ సందర్భంలో అన్నారో మనకు తెలియదు, కానీ బట్ తనకైతే ఆ ఫ్యామిలీ అంటే ఆమెకి చాలా ఇష్టమని, తండ్రి అంటే చాలా ఇష్టం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఎక్కువగా ఆమె ఒక సినిమా నటిగా మారిన తర్వాత తన తల్లిదండ్రులతో కంటే కూడా బయటనే ఎక్కువగా తను గడిపింది. సో, తెలుగు సినిమాలు ఎక్కువగా చేసేటప్పుడు తను ఇక్కడే ఉంటూ వచ్చేది. యాక్చువల్గా ఇల్లు చెన్నైలో ఉన్నప్పటికీ కూడా తన పేరెంట్స్ దగ్గర కంటే కూడా బయటనే ఎక్కువ ఉండేది. అందుకని ఆమె హైదరాబాద్ నా రెండో ఇల్లు అని చెప్పుకుంటూ వచ్చేది. పెళ్ళైన తర్వాత అయితే ఇదే నా మొదటి ఇల్లు అని కూడా ఆమె చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో, అంతగా ఆమె మరి ఎందుకు వాళ్ళ మధ్య ఆ రిలేషన్ అనేది అలా ఉందనేది మనకైతే తెలియదు, కానీ అది ఆమె చెప్పాలి. బట్ ఇప్పుడైతే తండ్రికి ఆమె పెట్టిన ఆ ఎమోజీ, బ్రోకెన్ హార్ట్ ఎమోజీ, అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఆమె, అది మాత్రం తండ్రి పట్ల తనకున్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాన్ని అవి తెలియజేస్తున్నాయని చెప్పేసి అనుకోవాలి. సో, పెళ్ళి వీళ్ళిద్దరి అంటే నాగ చైతన్యతో ఆమె పెళ్ళి అప్పుడు ఎక్కువగా సంతోషపడింది ఆయన జోసెఫ్ అని చెప్పేసి, మా నాన్న చాలా సంతోషపడ్డాడని కూడా చెప్పింది. అంటే మొత్తానికి నా కూతురు సెటిల్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యాడు. సో, ఆయనకి ఆమె విషయంలో అప్పుడు మొదటిసారిగా ధైర్యం వచ్చినట్లుగా అప్పట్లో ఆమె చెప్పింది. అయితే ఆ తర్వాత 4 సంవత్సరాలు గడవకుండానే ఆ వైవాహిక బంధం అనేది విచ్ఛిన్నమైపోవటం మాత్రం జోసెఫ్ని కోమదీసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్, అది కూడా ఫేస్బుక్లో అప్పుడు విడిపోయే టైంలోనే వీళ్ళిద్దరికి సంబంధించి అంటే నాగ చైతన్య సమంతకు సంబంధించినటువంటి ఫోటోలను ఆయన షేర్ చేశాడు. బాధను వ్యక్తం చేశాడు అనమాట. ఇక వీళ్ళు విడిపోతున్నారంటే తనకి చాలా బాధ కలుగుతుంది అన్నట్టుగా. సో, మళ్ళీ అంటే తన కూతురు జీవితం మళ్ళీ మొదటికి వస్తుందా అని చెప్పేసి ఆ తండ్రి అంటే తండ్రి హృదయం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ తండ్రి హృదయం తల్లడిల్లిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ ఆయన
ఇప్పుడు ఈ ఆకస్మికంగా మరణించాడా, లేకపోతే ఏంటి ఆయన మరణానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునేంత వరకు కూడా ఇంకా రాలేదు. ఆయన మరణం వెనుక ఉన్నటువంటి ఆ, అసలైనటువంటి కారణం ఏంటనేది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇక్కడ చాలా సార్లు కూడా సమంత గారిని వాళ్ళ డాడీ ఫోర్స్ చేశారు, అడిగారు. ఎందుకంటే నువ్వు ఇంకా సెటిల్ అవ్వని లైఫ్ ఇంకా అయిపోలేదు, నువ్వు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవాలని అడిగారని కూడా చాలా సార్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. నువ్వు ఇంకా ఇప్పటి నుంచి నీ లైఫ్ ని మళ్ళీ స్టార్ట్ చేయి, ఎందుకు ఇట్లా ఒంటరిగా ఉంటున్నావు, నీకంటూ నీ లైఫ్ ఉండాలి కదా అని కూడా చెప్పడం జరిగిందంట. సో మేబీ అదేమన్నా తనని తుంచేసింది అనుకోవచ్చా? ఆ బాధ ఏమన్నా తనకి అదైపోయి తను ఇంకా మానసికంగా ఏమన్నా కృంగిపోయి ఈ రోజు ఇలాంటివి జరిగిందని అనుకోవచ్చు అసలు మరి? అది కూడా ఒక చెప్పొచ్చు పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే తను మయోసైటిస్కి గురయ్యి ఇబ్బంది పడుతూ ఒక పక్క ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ, ఇంకో పక్క తన అంటే నాగ చైతన్యతో ఆ బంధం మ్యారేజ్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ బంధం అనేది తెగిపోవటం, ఆ టైంలో ఆమె నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగానే నేను ఎదుర్కొంటున్నానని చెప్పింది తప్ప నాకు నా ధైర్యం, నా కుటుంబం ఉంది, మా నాన్న నాకు ధైర్యం చెప్పాడనో, మా అమ్మ నాకు ధైర్యం చెప్పిందనో ఏనాడు చెప్పినట్లుగా నాకైతే జ్ఞాపకం లేదు. అంటే ఫ్రెండ్స్ గురించి తను చెప్పడం ఫ్రెండ్స్ గురించి మాత్రమే ప్రస్తావించింది. ఈ టైంలో నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు నా వెనక ఉన్నది నా ఫ్రెండ్స్ అని మాత్రమే ఆమె చెప్పారు. అంటే దాన్ని బట్టి ఆమె తన ఫ్యామిలీ తోటి కొంచెం ఏమన్నా డిటాచ్ అయిపోయిందా అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగింది. సో అది అందులో నిజం ఉందా లేదా మనకైతే తెలియదు కానీ, బట్ ఏదేమైనా కూతురు విషయంలో ఆయన బహుశా నేను అనుకోవటం ఆయన ఆ బాధ గురి ఉంటాడు. మానసిక వేదనకి ఏమైనా ఒకవేళ కుంగుబాటుకి ఏమైనా లోనయ్యాడా, అది కూడా పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా మన అజంప్షన్స్ మాత్రమే. సో మనం ఈరోజు ఆయన కాలం చేశారు కాబట్టి, మృతి చెందారు కాబట్టి ఆయన గురించి ఇలా మాట్లాడుకోవాల్సి రావడం కూడా బాధ కలిగిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తండ్రి పోయిన బాధ అది పోయిన వాళ్ళకే తెలుస్తుంది. అది సో బయట థర్డ్ పర్సన్కి ఆ బాధ ఎవరి వ్యక్తిగతం, ఎవరి కుటుంబం వాళ్ళది, తల్లిదండ్రులతోటి అలాగే మిగతా కుటుంబ సభ్యులతో వాళ్ళకు ఉండేటువంటి ఆ రిలేషన్షిప్, ఆ బంధం ఏదైతే ఉందో అది వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైనది, వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఫీలింగ్ అది. సో కాబట్టి వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఆ బాధని, వాళ్ళు మాత్రమే వర్ణించగలరు. సో మనం ఏదో బయట నుంచి ఎంత మాట్లాడుకున్నా అది బయట నుంచి చెప్పినట్లే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా సమంత తండ్రిని కోల్పోవటం అనేది చాలా బాధాకరం. సో మనం చెప్పగలిగింది ఏముంది, ఆమెకి దీని నుంచి ధైర్యం చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.